హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిరాని. మీరు అందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు మన డే 23లోకి అడుగు పెట్టేసాం. యాక్చువల్గా ఈ సిరీస్ ఒక 5 days గ్యాప్ వచ్చింది. 5 days కన్నా గ్యాప్ లేకుండా ఉంటే ఈరోజు లాస్ట్ వీడియో అయ్యేదన్నమాట. యాక్చువల్గా April 29 కదా, ఈరోజు లాస్ట్ వీడియో అయ్యేది. బట్ ఇంకా మనకి 7 days ఉన్నాయి కాబట్టి డే 23 టార్గెట్ ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు అన్నీ చూడండి, మీకు నచ్చితేనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మన డే 23 టార్గెట్ అంటే ఏం లేదు. అసలు ఈ సెల్ఫ్ లవ్ సిరీస్ చేస్తున్నాం కదా మనం. అసలు సెల్ఫ్ లవ్ అంటే ఏంటి, అసలు ఎందుకు సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో? అసలు సెల్ఫ్ లవ్ ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, మూవీస్ కూడా వచ్చాయి. రీసెంట్గా ఒక మూవీ వచ్చింది. సో దాని గురించి మాట్లాడదాం. సో సెల్ఫ్ లవ్, అసలు సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? సెల్ఫ్ లవ్ అంటే మనల్ని మనం రెస్పెక్ట్ చేయడం, మనల్ని మనం కేర్ చేయడం, మనల్ని మనం లవ్ చేయడం. ఇది సెల్ఫ్ రెస్పెక్ట్. మనల్ని మనం రెస్పెక్ట్ చేస్తే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు. మీ మీద మీకే రెస్పెక్ట్ లేదనుకోండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేయరు కదా. సో సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మస్ట్ అండ్ షుడ్గా అందరికీ సెల్ఫ్ లవ్ ఉండాలి. మన మీద మనకి రెస్పెక్ట్ ఉండాలి, మన మీద మనకి గౌరవం ఉండాలి, మన మీద మనకి కేర్ ఉండాలి. సో అది హెల్త్ వైజ్ అవ్వనివ్వండి, స్కిన్ వైజ్ అవ్వనివ్వండి, ఫైనాన్షియల్గా అవ్వనివ్వండి, ఏదైనా సరే మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్, సెల్ఫ్ ఇంపార్టెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్గా ఒక మూవీ వచ్చింది తమిళ్లో, తెలుగులో కూడా రిలీజ్ అయింది అనుకోండి, తాయ్ కిస్వాయ్. మన రాధికా శరత్ కుమార్ గారు అందులో యాక్ట్ చేశారు. సో అసలు ఆ మూవీ మెయినే సెల్ఫ్ లవ్ గురించి అనమాట. సో మెయిన్గా ఆ మూవీలో ముచ్చటగా 3 విషయాలు చెప్పారు. సో మన మీద మనకి లవ్ ఉండాలి, మనల్ని కేర్ చేయాలి, అంటే మన హెల్త్ని బాగా చూసుకోవాలి, హ్యాపీగా హెల్తీగా ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి అప్గ్రేడ్ అవ్వాలి. ఈ జనరేషన్కి మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి, అలాగే ఉండిపోతే అవ్వదు. సో ఆ మూవీలో రాధికా శరత్ కుమార్ గారు ఏటీఎంకి వెళ్తారు, మనీ డ్రా చేస్తారు. ఆ ఏజ్లో 60 ఏజ్లో కూడా, సో తను 60 ఏజ్లో కూడా తన హెల్త్ని బాగా చూసుకుంటారు, తనంతట తాను అప్గ్రేడ్ అవుతారు, తనకి నచ్చిన పని చేస్తారు. ఒక మూవీకి వెళ్తారు, చక్కగా మూవీకి వెళ్ళేసి అక్కడ బయట తనకి నచ్చిన ఫుడ్ తింటారు, తన ఓన్ టైంని తను ఎంజాయ్ చేస్తారు. మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకున్న స్పేస్ని మనం ఎంజాయ్ చేయడం. సో వాళ్ళకి వీళ్ళకి టైం ఇచ్చేసి కాకుండా మనకి ఒక ఓన్ స్పేస్, మనకు కావాల్సింది ఒక మంచి డ్రెస్ కానివ్వండి, అలా మూవీకి వెళ్ళి ఓన్గా ఒక ½ an hour మనతో మాట్లాడుకోవడం కానివ్వండి, అలాగా మన ఓన్ స్పేస్ని మనం ఎంజాయ్ చేయడం అనమాట. తాయ్ కిస్వాయ్ మూవీ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, తెలుగులో కూడా రిలీజ్ అయింది. ముచ్చటగా 3 విషయాలు చాలా చక్కగా చెప్పారనమాట. 20sలో అయినా, 30sలో అయినా, 60sలో అయినా సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన మీద మనకి రెస్పెక్ట్ పెరగడానికి, మన మీద మనకి లవ్ పెరగడానికి, మన కాన్ఫిడెన్స్ తెలుసుకోవడానికి. మరీ సెల్ఫిష్ అయిపోమనేం కాదు. సో అందరినీ చూసుకోవాలి, అందరితో పాటు మన మీద కూడా మనకి సెల్ఫ్ కేర్ అనేది ఉండాలి. సెల్ఫ్ లవ్ అంటే సెల్ఫిష్ కాదు, మన మీద మనకి రెస్పెక్ట్, మన మీద మనకి కేర్, మన మీద మనకి లవ్ అనమాట. సో ఈ రోజుల్లో సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరినీ చూసుకోవాలి, ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, రిలేటివ్స్ని చూసుకోవాలి, వాళ్ళందరితో పాటు మన మీద మనకి రెస్పెక్ట్ ఇచ్చి మనం కొంచెం టైం కుదుర్చుకొని సెల్ఫ్ లవ్ కూడా మనం ఏంటి, అసలు మన పొటెన్షియల్ ఏంటి అనేది తెలుసుకుంటేనే మనం ఉండగలం అనేది అనమాట ఇంపార్టెంట్. సో సెల్ఫ్ లవ్ ఎందుకు, వాట్ ఈజ్ సెల్ఫ్ లవ్ అంటే మనం కేర్ చేయడం, రెస్పెక్ట్ చేయడం, ఇదే సెల్ఫ్ లవ్. సో సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు కేర్ చేయండి, మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి, మీకోసం మీరు టైం స్పెండ్ చేయండి. సో ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండండి, ఎవ్వరి మీద డిపెండ్ అవ్వద్దు. మీకంటూ ఒక స్పేస్ చూసుకొని వీక్లీ వన్స్ అన్నా కానీ మీకంటూ ఒక స్పేస్ పెట్టుకోండి. ఈ టైంకి నేను ఒక ½ an hour నాతో నేను మాట్లాడుకోవాలి, ఒక ½ an hour నాతో నేను టైం స్పెండ్ చేసుకోవాలి అని అలా అనుకుంటూ ఉండండి. సో అలా చేయండి. అలా చేసినప్పుడు మీలో ఉన్న పొటెన్షియల్ మీకు తెలుస్తుంది, మీ మీద మీకు లవ్ పెరుగుతుంది, కేర్ పెరుగుతుంది. సో ఇంకా స్ట్రాంగ్ అవ్వచ్చు. సో విడిగా మనం ఉన్నదానికంటే మనతో మనం టైం స్పెండ్ చేసినప్పుడు చాలా స్ట్రాంగ్ అవుతాం, చాలా స్ట్రెంగ్తెన్ అవుతాం అనమాట, మెయిన్లీ మెంటల్గా. సో సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. తాయ్ కిస్వాయ్ మూవీ ఎవరైనా చూడకపోతే సో చూడండి, డెఫినెట్గా మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయాల్సిన మూవీ అనమాట అది. సో ఎందుకంటే మెయిన్లీ అసలు లేడీస్కుమే తీసిన మూవీ అనమాట అది. అందరూ డెఫినెట్గా చూడాలి, ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఆ మూవీ చూసి నేర్చుకోవాల్సిన విషయాలు.
హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్, అప్గ్రేడ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్, అండ్ మన కోసం మనకు నచ్చింది చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు హెల్తీగా ఉన్నప్పుడు మీకు మీరే హీరోయిన్ ఆర్ హీరో. సో మీరు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉన్నప్పుడు ఫ్రీడమ్ అనేది మీ దగ్గర ఉంటుంది. ఎవ్వరి వైపు మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఎవరిని ఏం అడగాల్సిన అవసరం లేదు. సో మీకంటూ మీరు ఓన్ స్పేస్ ఇచ్చుకున్నప్పుడు వరల్డ్నే గెలిచేయచ్చు అనమాట. సో అది తాయిక్ ఇస్ వై మూవీ ఎవరైనా చూడకపోతే చూడండి. సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్. సో లవ్ యువర్ సెల్ఫ్, కేర్ యువర్ సెల్ఫ్. సో టుడే వీడియో అయితే ఇదే. ఈ సిరీస్ ఎలా అనిపించింది ఏంటి డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్తీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.